ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలాక్షి త్వరగా చెప్పేసే, మా అత్త ఎప్పుడు పోతుంది? ఏయ్, మా మమ్మీ ఏమైనా ఊరెళ్తుంది అనుకున్నావా? అంత తేలిగ్గా అడిగేస్తున్నావు. విధి లెక్కించబడి ఉందని గురువుగారు చెప్పాక ఇంకా నాంచుడు కార్యక్రమం ఎందుకు రాజా? సడన్ గా చచ్చిందే అనుకో, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలంటే మాకు కూడా ఎంత కష్టం. ఏయ్, నువ్వు ఆపవి. నీ మాటలు వింటే గుండెపోటొచ్చేలా ఉంది. ఒక్క నిమిషం మీరు ఆగండి. విశాలాక్షి, సర్పదేవి గురించి నీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? పెద్దమ్మ, సర్పదేవిని చూడాలని కోరుకోకూడదు. అయితే గండం వచ్చినందువల్ల తిలోత్తమమ్మ అక్కడికి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్తే వెళ్ళి కరడి అనే పాము తల మీద దీపం పెట్టాలి. ఎవరమ్మా? నిన్ను పెంచిన తల్లి నాన్న. పాము తల మీద దీపం పెట్టాలా? చెయ్యి పెడితే వెంటనే కాటేస్తుంది. అత్తే అక్కడే చచ్చిపోతుందన్నమాట. అందుకనే పంపిస్తుంది. వెళ్ళకపోతే ఈ రాత్రి ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది. పర్వాలేదా? లేదు లేదు, నేను వెళ్తాను. అమ్మా, హా? విశాలాక్షి చెప్పినట్టు నువ్వు వింటున్నావా? ఆశ్చర్యమే. నా పరిస్థితి చేయి దాటిపోతోంది. నా కుడి కన్ను అదురుతోంది. గండం దగ్గరకొస్తోందనిపిస్తోంది. విశాలాక్షి మాట నిజమని నా మనస్సాక్షి చెప్తోంది. కానీ ఒక్క మాట, సర్పదేవికి వెళ్ళి కరడి అనే పాము వద్దకు వెళ్ళాలంటే కొన్ని వందల పాముల్ని దాటుకుని వెళ్ళాలి. పర్వాలేదు, చెప్పమ్మా. సర్పదేవికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది. మమ్మే, అమ్మా నువ్వు వెళ్ళరా. వెళ్తే మళ్ళీ రాదు విశాల్. అట్నుంచి అటే. హాసిని, నువ్వింతకు ముందు వెళ్ళినట్టు చెప్తున్నావేంటి? నేనెందుకు వెళ్తాను? బై ద వే, సుమంగళిగా పోవడమే నాకు ఇష్టం లేదు. అంటే ఏంటే, ముందు నేను పోవాలనా? అప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోలేవు తెలుసా? మిస్టర్ ఫింగర్ రాజా, ఇప్పుడేమైనా నేను అమ్మోర్లాగా పెద్ద బొట్టేమైనా పెట్టుకుంటున్నానా? చిన్న స్టిక్కర్ పెట్టుకుని మేనేజ్ చేయట్లేదా ఏంటి? అయినా తమరు త్యాగం చేస్తాను అనంటే నాకు సూది మొనంత బొట్టు చుక్క చాలు. చెప్పండి, మీ అమ్మతో పాటు మీరు కూడా వెళ్తారా ఆ సర్పదేవికి? లేదు లేదు, నా వల్ల కాదు. నేను ఇక్కడుంటేనే కొడుకు కోసం తిరిగి రావాలని తల్లికుంటుంది. ఏముంటుంది బ్రో, నువ్వు వెళ్ళినా నేను ఉంటాను కదా. విశాల్ బాబు గారి చెట్టు కదండి మీరు. మనం కీచులాడుకుంటూ ఉంటే సమయం మించిపోతుంది.
అత్తయ్య మీరు బయలుదేరండి. ఎలా వెళ్ళాలో ఏంటో కంగారుగా ఉంది నైని. తోడు కావాలా? నేను రాను. ఏయ్, నేను కూడా పోను. మాకేం అవసరం? అమ్మకు తప్ప ఎవరికి ప్రాణగండం లేనప్పుడు ఎలా వెళ్తారమ్మా? కానీ తోడు తీసుకెళ్ళాలి నాన్న. ఎవరిని? మృత్యుని. మృత్యువుని తోడు తీసుకెళ్లడం ఏంటి? అత్తయ్య ప్రాణాలు నిలబెట్టుకునే మార్గం చెప్పి మళ్ళీ ఇలా అంటావేంటమ్మా? డమ్మో డమ్మ. అమ్మ మాటలో అర్థం ఉంటుంది. తిలోత్తమమ్మ జయించాల్సింది మృత్యునే కదా. అలాంటప్పుడు వెన్నంటి ఉండేదాన్ని వెంట తీసుకొని వెళ్ళాలి. మీలో ఎవరైనా వెళ్తారా అంటే కాదని మృత్యువు అంటున్నారు. అదెలా సాధ్యం? సాధ్యమే. మృత్యుంజయురాలైన గాయత్రిని తిలోత్తమమ్మ వెంట పంపించండి. ఆ? పాపని, గాయత్రి పాపని సర్పదేవికి పంపించాలా? ఒకటి కాదు 200 పాములు చుట్టుముట్టి ఉంటాయని నువ్వే చెప్పావు కదమ్మా. నాన్న, నిన్ను పెంచిన తల్లి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వెంట గాయత్రి వెళ్ళాలి. అయ్యో విశాలాక్షి, తన వెంట పాముల దీవికి వెళ్తే నా తల్లి గాయత్రి ప్రాణాలతో ఉంటుందా? నాన్న, మీ మనసులో భయాలు ఆందోళనలు పక్కన పెట్టేసేయండి. విశాల్, నేను తిరిగి రావాలని నీకు లేదా? గాయత్రి నా వెంటొస్తే నేను కూడా క్షేమంగా వెళ్ళొస్తాను కదా. బావగారు, పెంచిన తల్లి రుణం తీర్చుకోవాలి కదా. అవును, ఆ పిల్ల సర్పదీవిలో పోతే పోయింది. ఏయ్, అనయ్య! బావగారు, విశాల్ ఆవేశపడకండి. కూల్ డౌన్ విశాల్. మా ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక అలా అన్నారే అనుకో. ఇరకాటంలో పడేసావు కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.